హలో గైస్, సో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న కోటి దీపోత్సవంలో ఉన్నాను అనమాట. ఇక్కడ అరేంజ్మెంట్స్ చూసి నాకు చాలా నచ్చింది. సో అందుకే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, చిన్న వ్లాగే. సో చూసేయండి. డిస్క్లైమర్, నేను ఈ ఈవెంట్కి 2 days వెళ్ళాను అనమాట. సో అప్పుడప్పుడు నా టీషర్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈరోజు లాస్ట్ కార్తీక సోమవారం అనమాట. అండ్ లాస్ట్ డే ఆఫ్ కోటి దీపోత్సవం కూడా. నేను నిన్నైతే వెళ్ళాను. నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే ఈరోజు మళ్ళీ వెళ్తున్నా. నిన్నైతే అమ్మమ్మతో పాటు వెళ్ళాను, అది ఈరోజు నేను ఒక్కడినే వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళీ ఒకసారి, నిన్న మొత్తం చూపించలేదు కదా, జస్ట్ మధ్యలో స్టార్ట్ చేశాను. నాకు అది చాలా బాగా అనిపించి వ్లాగ్ చేయాలనిపించి మధ్యలో స్టార్ట్ చేశాను నేను. సో ఇప్పుడైతే చూద్దాం. విఐపి పాస్ ద్వారా వెళ్తున్నా. అండ్ నిన్నే ఫస్ట్ టైం వెళ్ళాం కోటి దీపోత్సవానికి. సో నాకు ఎప్పుడు తెలియదు, అంత బాగుంటుందని తెలియదు. టీవీలో అయితే చాలాసార్లు చూశాను. సో పదండి, ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను కోటి దీపోత్సవానికి. సో మళ్ళీ కోటి దీపోత్సవం దగ్గరికి అయితే వచ్చేసాను. విఐపి పాస్ అనమాట. ఇది ఇక్కడ ఇచ్చేస్తే విఐపి ఎంట్రీ ఉంటుంది. జనరల్ వాళ్ళకి వెనకాల ఉంటుంది ఎంట్రీ. సో పదండి, ఇది ఇచ్చేసి విఐపి ఎంట్రీ చేసుకోండి. ఇదిగోండి. సో ఇప్పుడు మనం స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాం, ముందు సైడ్కి. ఇక్కడ వెనకాల సైడ్ ఏ పాస్ లేకుండా ఫ్రీగా వెళ్ళచ్చు అనమాట. వెనకాల కూర్చోవచ్చు. అండ్ ముందుకి రావాలంటే విఐపి పాస్ ఉండాలి. ఇక్కడ స్టేజ్ ఉంది కదా, సో దానికి ముందే కూర్చోవచ్చు. ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ మధ్యలో చిన్న లింగం ఉంది, ముందు నంది ఉంది. అండ్ అటు సైడ్ చూసుకుంటే అక్కడ ఇంకా పెద్ద లింగం ఉంది. అండ్ ఇక్కడ స్టేజ్ ఉందన్నమాట. సో అక్కడ దగ్గరికి వెళ్ళి ముందు ఏమన్నా ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. సో ఆల్రెడీ చాలామంది ఇక్కడ కూర్చుని పోయారు ముందు. నిన్నైతే ముందు వరకు కూర్చొని పెట్టారు, అంటే ఈ లైన్ వరకు కూర్చొని పెట్టారు. ఇప్పుడు వెనకాల లైన్ వరకు కూర్చున్నారు. మరి ఎందుకో తెలియదు, కెమెరాకి అడ్డుగా వస్తుందని అనుకుంటా. సో మొత్తానికి ఇక్కడైతే వచ్చి కూర్చున్నా. ఇక్కడ ముగ్గుంది, సరస్వతి దేవి అనుకుంటా. శుభ్రంగా ఇక్కడైతే దొరుకుతుంది నాకు. పక్కన ఉంది సేమ్ ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి చైర్స్ కూడా ఉంటుంది. అక్కడ అమ్మమ్మ కూర్చుంది. ఇప్పుడు నేను మామూలుగా ఒకసారి స్టేజ్ పైకి అయితే వెళ్తున్నాను. మామూలుగా ఇందాక వాలంటీర్స్తో పాటు వెళ్ళాను. ఇప్పుడైతే కొంచెం మంది వెళ్తున్నారు. వ్లాగ్ చేద్దామని మళ్ళీ వెళ్తున్నాను ఒకసారి. సో ఇది స్టేజ్ పైన నుంచి ఇక్కడ మీరు వ్యూ కూడా చూడొచ్చు, ఇటు సైడ్ అంతా మొత్తం. సో ఇప్పుడే స్టేజ్ పైకి ఎక్కి ఫొటోస్ అయితే దిగేసాం. సో స్టార్టింగ్లో అయితే ఇలా శంఖం ఊది డమరుకం కొట్టి స్టార్ట్ చేస్తారనమాట. అండ్ దాని తర్వాత ఇందాక చూపించిన మధ్యలో ఉన్న లింగానికి అభిషేకం చేస్తారు. సో దాని తర్వాత పల్లకి మీద ఇలా స్వామివారిని తెచ్చి స్టేజ్ మీద పెడతారు. అండ్ దాని తర్వాత కళ్యాణం జరుగుతుంది, చూడండి. ఇక్కడ పెద్ద లింగం దగ్గర 4 వేషాలు వేసుకుని ఉంచున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో నేను వెళ్ళిన ముందు రోజు 5 రకాల లింగాన్ని తెచ్చి అక్కడ పూజ చేశారు. అండ్ తర్వాత రోజు అంటే లాస్ట్ డే కోటి రుద్రాక్షల అభిషేకం జరిగింది. అండ్ ముందు రోజు చిదంబరం నటరాజ స్వామి వారి కళ్యాణం జరిగితే తర్వాత రోజు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం జరిగింది. తర్వాత ఏంటంటే ఆ పల్లకి కిందకి తీసుకుని వచ్చి మొత్తం స్టేడియం అంతా ఊరేగింపు చేస్తారనమాట. ఇప్పుడు టైం 8:35 అవుతుంది. ఇలా మనం ముందు ఎప్పుడైనా లేచినప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినప్పుడే మనకు కాలు పెట్టుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. కాలు మాత్రం చాలా దారుణంగా లాగేస్తాయి అన్నమాట అన్ని గంటలు కూర్చోవాలంటే. సో అప్పుడప్పుడు ఒక్కొక్కరు కాలు జాపుకుంటూ ఉంటారు.
అండ్ ఇప్పుడు 9:11 అవుతుంది. చూడండి నా కాలు ఎలా ఉందో, మొత్తం అలా లాగేస్తాయి అనమాట. పైగా అసలే జీన్స్ ప్యాంట్ వేసుకుంటే ఇంకా అసలు మరి దారుణంగా ఉంటుంది. కానీ ఏం చేయలేవు, అన్ని గంటలు కూర్చోవాల్సిందే. ఇక్కడేమో ఇందాక అభిషేకం చేసిన లింగానికి కిరీటం పెట్టి ఆరతిస్తున్నారు. సో ఇదే మెయిన్ ఘట్టం అనమాట. అందరు వెయిట్ చేసేది దీనికోసమే. ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళు దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ మొత్తం స్టేడియం అంతా దీపం వెలిగించడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ దీపాలు ఒత్తులన్నీ వాళ్ళే ఇస్తారు, కానీ వాటిని వెలిగించడానికి చాలా కాంపిటీషన్ ఉంటుంది అనమాట. లక్కీగా నాకు ఒకటి, అమ్మమ్మకి ఒకటి దొరికింది. కానీ అయినా మేము బయట నుంచి 2 దీపాలు తెచ్చుకుని అక్కడ వెలిగించి పెట్టాం. ఇంకా దీపాలు వెలిగించిన తర్వాత అన్నిట్లో కొంచెం కొంచెం నూనె పోసాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది బంగారు లింగం అనమాట. అది కింద ఉంటుంది, కింద నుంచి పై వరకు వచ్చి అలా నీళ్ళతో అభిషేకం జరుగుతూ ఉంటుంది. సో పక్కన నుంచి ఫైర్ వర్క్స్ అన్నీ వస్తాయి అనమాట. చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు సప్తారతులు ఇస్తారనమాట. అంటే 7 టైప్స్ ఆఫ్ ఆరతులు ఉంటాయి. కుంభ ఆరతి, నక్షత్ర ఆరతి అని గట్రా ఉంటాయి. అండ్ ఇది నా ఫేవరెట్ పార్ట్ అనమాట. సో దీనికోసం నేను 2 సార్లు వచ్చాను కోటి దీపోత్సవానికి. ఇంకొంచెంసేపట్లో మీరు చూస్తారు ఏం జరుగుతుందో. షూస్ కూడా అలౌడ్ లేదనమాట. సో నేను ఇక్కడ కెమెరా ఉన్న చోట క్లాత్ ఉంటే దాని కింద కప్పెట్టేసాను. శుభ్రంగా ఉంది, చాలా మంది పోయినాయి అంట. లెఫ్ట్ సైడ్ అంతా చూసాం కదా, స్టేజ్ దగ్గర ఉండొచ్చు. అండ్ ఇదైతే జనరల్ వాళ్ళకి. సో స్టేజ్ నుంచి దూరంగా ఉంటుంది, కానీ దీపాలు అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇది నార్మల్ వాళ్ళకి. అండ్ విఐపి పాస్ ఉన్న వాళ్ళకి నేను అక్కడ స్టేజ్ దగ్గర కూర్చున్నాను. ఇందాక వీడియోలో చూపించాను కదా. దాని తర్వాత అక్కడ దాన్ని కూడా దగ్గర నుంచి చూడొచ్చు విఐపి పాస్ ఉంటే. సో అదనమాట. ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళిపోతున్నాం. అయితే ఇక్కడ మొత్తం కెమెరా ఇన్ని జరుగుతుంది అనుకుంటా. మొత్తం కెమెరాలో స్క్రీన్స్ అన్ని ఈ సైడ్లో ఉన్నాయి ఈ టైంలో. సో ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. ఎగ్జాక్ట్ 10:30కి బయటకు అయితే వచ్చాం. సో అంటే ఇంకా తర్వాత కూడా జరుగుతుంది ప్రోగ్రామ్స్. ఇంకా తొందరగా వచ్చేస్తే ఇప్పుడు ఈజీగా ఇంకొంత రష్ ఇప్పుడు ఇలా ఉంది, లేకపోతే ఫుల్ రష్ ఉంటుంది. తర్వాత ఇంకో అరగంట తర్వాత వస్తే, అందుకే ముందే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూడండి ఎప్పుడుగా రష్ అంత ఉందో. బస్సులు, ఆర్టీసీ బస్సులు అయితే మొత్తం బస్సులు బ్లాక్ అయిపోయినాయి. సో ఫైనల్లీ ఇప్పుడు మా బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. కోటి దీపోత్సవం వాళ్ళే డైరెక్ట్ స్పెషల్ బస్సెస్ వేసారంట. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి జస్ట్ 100 మీటర్స్ మా ఇల్లు. ఇప్పుడైతే టైం 12:15 అవుతుంది. లక్కీగానే నేను బయటికి రా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. లక్కీగా వెంటనే నాకు కావాల్సిన బస్ అయితే దొరికింది వెంటనే. ఫుల్ సైలెంట్గా ఉంది స్ట్రీట్స్ అంతా. ఎప్పుడు ఇంత సైలెంట్గా చూడలే. ఆఫ్కోర్స్ 12:17 అవుతుంది కాబట్టి సైలెంట్గానే ఉంటుంది.